ఈ సన్నాసులే కదా ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వెధవలు. ఆ 45,000 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం వీళ్ళు కాదా? దానికి నేలకు రాయల ప్రతి నా కొడుకు. ఇవాళ కేసీఆర్ ఆ రైతుల గోసదిచ్చినటువంటి నాయకుడిని విచారణకు పిలిపించడం అంటే అందరి గుండెలు తల్లడిల్లుతున్నాయి ఇవాళ. అందుకే స్వచ్ఛందంగా వచ్చిండ్రు. నిజంగా ఇంకా తరలించి ఉంటే ఇవాళ ఈడ పోలీసు కాదు కదా, నీ రాష్ట్రం మొత్తం బలగాలు పెట్టుకున్నా కూడా నియంత్రించడానికి సరిపోయేది కాదు. కేసీఆర్ అనే మహానాయకుడిని ఇవాళ విచారణ పిలిపించడం అంటే మీరు తెలంగాణ 4 కోట్ల ప్రజల ప్రతి ఒక్కరిని పిలిచినట్టే, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలని మీరు విచారణకు పిలిచినట్లే. తెలంగాణకి ఏం సంబంధం? ఒక విచారణ జరుగుతుంది కాళేశ్వరం పైన, దానిలో ఏదో జరిగింది అనేది, 1,00,000 కోట్లు తిన్నారు అనేది చాలా రకాల ఆరోపణలు కాంగ్రెస్ బీజేపీ నుంచి వచ్చినాయి. ఎన్డీఏసీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇదంతా కట్టాల్సిన కాడ కట్టలేదు, ఇదంతా నాసిరకంగా నిర్మించారని. మొత్తం తెలంగాణకి ఎందుకు ఆపాదిస్తున్నారంటే, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, మీద తలకాయ ఉన్నాడు, తెలంగాణ ప్రజలంటే ప్రేమ ఉన్నాడు, తెలంగాణ అంటే బాధ్యత ఉన్నటువంటి వాడు మాట్లాడేటటువంటి మాట కాదు ఇది. కాళేశ్వరం అయిన ఖర్చెంత 94,000 కోట్లు. మీరు మాట్లాడుతున్నటువంటి లంగ మాటలు ఎంత? 1,00,000 కోట్లు తిన్నారనేటటువంటి బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా, కనీస జ్ఞానం ఉన్నోడు ఎవడైనా 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు ఎట్లా తిన్నాడో చెప్తాడా? అర్థమైంది కదా. గక్కండే వీళ్ళ లంగ మాటలు, బక్వాస్ మాటలు, బద్మాష్ మాటలు గక్కండే తేలిపోయినాయి. ఇవాళ కాళేశ్వరం అనేది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం మాకు తెలుసు. తెలంగాణ కోసం తన్లాడినటువంటి వాళ్ళకు తెలుసు. తెలంగాణ సకల అరిష్టాలకు పరిష్కారం ఏందో 3 దశాబ్దాలుగా మాట్లాడినటువంటి వాళ్ళకి తెలుసు. ఈ సన్యాసులకు ఏం తెలుస్తుంది? ఆ రోజు గోదావరి నదిని ఆంధ్రాకు మలిపించాలని, కృష్ణా నదిని రాయలసీమకు మలిపించాలని మలిపించినటువంటి వాళ్లకు